సో హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే ఈక్వలెంట్ సర్క్యూట్స్ మీద, సిరీస్ ప్యారలల్ సిరీస్ సర్క్యూట్స్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా. ఇదేంటంటే ఈక్వలెంట్ సర్క్యూట్ని ఎలా సాల్వ్ చేయాలో ఇది ప్రాబ్లం అనమాట. ఓకేనా, ఫైండ్ ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ద టెర్మినల్స్ ఏ అండ్ బి ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ అన్నాడు. ఓకేనా, సో దీనికి మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు సిరీస్ రెసిస్టెన్స్ అంటే మొత్తం హోల్ ఈ సర్క్యూట్ మొత్తాన్ని మనం సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలంటే, సో ఈ విధంగా ఏబి, సో ఆర్ టోటల్ ఇదేంటి ఏబి, సో మొత్తం ఆర్ టోటల్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకేనా, సో సిరీస్లో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఏంటి ఆర్ టోటల్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. అట్లాగే ప్యారలల్లో ఫార్ములా ఏంటి R1 R2 బై R1 ప్లస్ R2. సో ఫస్ట్ ఈ సర్క్యూట్ ఉంది, సర్క్యూట్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ ఇనిషియల్గా ఈ రెండు ఉన్నాయి చూడండి, ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. సో ఇనిషియల్గా 6 ohmsని కన్సిడర్ చేద్దాం. సో 6 ohms కన్సిడర్ చేస్తే ఎంత వస్తుంది? ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ 6 ohms. ఓకేనా, నెక్స్ట్ ఈ 6 ohmsని రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా, దాన్ని సాల్వ్ చేస్తున్నాను. సో ఆర్ టోటల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? R1 R2 బై R1 ప్లస్ R2. సో 6 ఇంటూ 6 బై 6 ప్లస్ 6. సో 6 6 సార్ ఎంత? 36 బై 12. సో 12 3. ఓకేనా, ఆర్ టోటల్ ఈక్వల్ టు ఎంత? 3 ohms అనమాట. సో ఆర్ టోటల్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు? 3 ohms. సో ఆర్ టోటల్ ఈక్వల్ టు ఎంత నాకు? 3 ohms. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 3 ohms వచ్చింది. సో ఈ సర్క్యూట్ మనం ఎలా రీడ్రా చేయొచ్చు? సో ఒకసారి చూడండి, సర్క్యూట్ మనం ఎలా రీడ్రా చేయొచ్చు? ohms, సో సర్క్యూట్ ఏ విధంగా రీడ్రా చేయొచ్చు? ఇలా రీడ్రా చేయొచ్చు. 4 ohms, మళ్ళీ ఇదంతా 8 ohms. ఓకేనా, సో ఇదేంటి? ఏబి. ఓకే, సో ఏబి, సో ఈ వాల్యూ అంతా 6 కాబట్టి ఇదంతా కన్వర్ట్ అయింది 3 ohms. ఇదంతా 4 ohms, ఇదంతా 8 ohms. నెక్స్ట్ 4 8, నెక్స్ట్ 2 3. ఓకేనా, సో ఇదంతా 2 ohms, ఇదంతా 3 ohms. సో రెండు ఇప్పుడు ఎలా ఉన్నాయి? సో ఈ సర్క్యూట్ ఇది మొత్తం ఎలా ఉంది? సో ఇది చూస్తే, సో సింపుల్గా చూస్తే రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే ఏం చేస్తాం? ఆర్ టోటల్ ఈక్వల్ సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంటి? R1 ప్లస్ R2. ఓకేనా, సో దాన్ని నేను ఎలా సాల్వ్ చేస్తానంటే, సో ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? R1 ప్లస్ R2. సో R1 వాల్యూ ఎంత? 3 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత? 6 ohms. సో ఆర్ టోటల్ ఈక్వల్ ఎంత వచ్చింది నాకు? 6 ohms వచ్చింది. అవునా, సో ఆర్ టోటల్ ఈక్వల్ ఎంత వచ్చింది? 6 ohms. సో ఈ 6 ohms, అట్లాగే ఈ రెండు కూడా చూడండి, ఈ 4 ohms, ఈ 8 ohms కూడా ఎలా ఉన్నాయి? రెండు సిరీస్లో ఉన్నాయి. ఓకేనా, ఈ 4 8 కూడా, ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సో దాన్ని కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు, సో జస్ట్ కలర్ చేంజ్ చేస్తాం. సో ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? R1 ప్లస్ R2. సో 4 ప్లస్ 8. సో 4 ప్లస్ 8 ఈక్వల్ టు ఎంత? 12 ohms. సో ఆర్ టోటల్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు? సో ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 12 ohms. సో 12 ohms 6 ohms. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఎలా రీడ్రా చేయొచ్చు? సర్క్యూట్ మనం ఎలా రీడ్రా చేయొచ్చు? ఆర్ టోటల్ ఈక్వల్ ఎంత? ఇది 12. ఆర్ టోటల్ ఈక్వల్ టు 12 ohms. ఓకేనా, సో సర్క్యూట్ మనం ఎలా రీడ్రా చేయొచ్చు? సో 2 ohms, ఇదంతా 6 12. 2 ohms, ఇదంతా 6 ohms, ఇదంతా 12 ohms. కలర్ చేంజ్ చేస్తాను. సో ఇదంతా 6 ohms, ఇదంతా 12 ohms. సో జనరల్గా ఇదేంటి? ఏబి. ఓకేనా, సో ఏబి, సో ఈ వాల్యూ అంతా మళ్ళీ 2 ohms. ఓకే, ఇదంతా 2 ohms. సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈ రెండు ఎలా ఉన్నాయి? సో జనరల్గా ఈ రెండు ఎలా ఉన్నాయంటే, ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. అవునా, ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్. సో ప్యారలల్ ఫార్ములా ఏంటి? సో ఆర్ టోటల్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. సో 6 ఇంటూ 12 బై 6 ప్లస్ 12. సో 6 ఇంటూ 12 బై 6 ప్లస్ 12 అంటే 18. సో 6 3s are 18, 3 4s are 12. సో ఆ టోటల్ ఎంత వచ్చింది నాకు? 4 ohms. ఆ టోటల్ ఎంత వచ్చింది? 4
ఓమ్స్ వచ్చిందనమాట. సో ఆర్ టోటల్ ఈక్వల్ టు 4 ohms. ఇంకా ఈ సర్క్యూట్ నెక్స్ట్ ఎలా సింప్లిఫై చేయొచ్చు ఈ సర్క్యూట్ని. సో జనరల్గా సో ఇదంతా ఇది ఏబి. ఓకే, సో ఇదంతా 2 ohms, ఇదంతా 4 ohms. సో ఇప్పుడు రెండు ఎలా ఉన్నాయి, ఈ రెండు నాకు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. అవునా, ఈ రెండు నాకు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సో మళ్ళీ ఆర్ టోటల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆర్ టోటల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, R1 ప్లస్ R2. సో ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 4 ఈక్వల్ టు ఎంత 6 ohms. సో ఆర్ టోటల్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు 6 ohms వచ్చిందనమాట. సో ఈ 6 ohmsని ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఆర్ టోటల్ ఈక్వల్ టు 6 ohms. సో టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇప్పుడు మొత్తం సర్క్యూట్ అంతా ఎలా కన్వర్ట్ అవుతుంది నాకు, సో సర్క్యూట్ అంతా సో ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎంత ఇది 6 ohms. సో ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ టెర్మినల్స్ ఏ అండ్ బి. సో లాస్ట్లో స్టేట్మెంట్ రాస్తాం. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 ohms అనమాట. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత 6 ohms. సో ఇది మన వాల్యూ అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈక్వలెంట్ సర్క్యూట్గా ఉన్న ప్రాబ్లమ్స్ని ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.